చేయడంలో ఏమాత్రం వెనక్కి జరగకుండా ఉమ్మడి జిల్లా కూడా ఇప్పుడు చూస్తుంటాం. మేము కూడా తిరగలేము. రోజు ఏదైనా ఒక హాస్పిటల్ పోతాడు, సమస్యల మీద సూపరింటెండెంట్ గారు కలవడము, వర్కర్స్తో మీటింగ్స్ పెట్టడము. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా శానిటేషన్ పేషెంట్ కేర్లకు ఒక బలమైన నాయకత్వం లేదని గట్టిగా చెప్పొచ్చు. మరి ఇప్పుడే కోటేశ్వర రెడ్డి చెప్పినట్ల మన మహబూబ్నగర్ జిల్లాలో ఏది చేసినా 2016లో ఇక్కడ చేస్తే ఒక పండుగ వాతావరణం లాగా చేసినాం. మనము ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ ఫార్మేషన్ డే కాదు, ఒక పండుగ వాతావరణంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉమ్మడి 10 జిల్లాల నాయకులని అందరిని పిలిపించి, రాష్ట్ర సంఘాన్ని పిలిపించి దాదాపు 400-500 మందితోన భోజనాలు ఏర్పాటు చేసి 2016లో పెద్ద ఎత్తున చేసినాం. మహబూబ్నగర్లో మెడికల్ కాంట్రాక్ట్ చేసిన, మెడికల్ ఎంప్లాయీస్ చేసిన, పెద్దగా అన్ని జిల్లాల వాళ్ళు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనం చేస్తాము. మరి ఇదే విధంగా ముందు కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ మరి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉమ్మడి జిల్లాలో బలంగా చేయడానికి కూడా మరి మత్స్యం రెడ్డి కానీ, కోటేష్ కానీ, వెంకటేష్ అందరం కూడా మన దేవానంద్, సురేష్ గారు అందరం కూడా మన ఉమ్మడి జిల్లాలో ఒక బలమైన మెడికల్ ఎంప్లాయీస్ ఎన్నో సంఘాలు వస్తాయి పోతాయి. అధికార పట్టినప్పుడు వస్తాయి, అధికారం పోతే పార్టీ జెండాలు పోతాయి, జెండాలు ఎగిరించే నాయకుడు లేడు. కానీ అట్లా మనం మెడికల్ ఎంప్లాయీస్ ఏఐటీసీ కాదు, నిరంతరం ఇద్దరున్న దాన్ని జెండా ఎగిరేస్తామాడా. అది మన ఏఐటీసీకున్న పేరు ప్రతిష్టలు. కాబట్టి మనం ఏఐటీసీని నమ్ముకొని నిరంతరం మనం ఏఐటీసీకి నమ్ముకోలే. మన సమస్యలు రెగ్యులర్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరి సమస్యలు ఉన్నా మన యూనియన్ ద్వారా పరిష్కరించమని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.